హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కూన్ రొయ్య. మీకు ఐడియా ఉందా? గుండ రొయ్య అంటారు. అది ఆ రొయ్య బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ వంకాయ. ఈ రెండు కాంబినేషన్లో మనం చేసుకుందాం. కర్రీ వచ్చేసి ఓకే. ప్యాన్ హీట్ అయిందండి. సరిపడా ఆయిల్ వేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. హీట్ అయితే ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. ఓకేనండి. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కట్ చేసి వేసుకున్నానండి. అది వేసుకున్నాం. ఓకే, ఇది వేగడానికి చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. చిటికెడు సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని మగ్గిద్దాము. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాము. 2 minutes. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు వేసుకుందాం. వంకాయలు కూడా బాగా ఆనియన్స్తో పాటు ఫ్రై అవ్వాలండి. ఓకేనా? సాల్ట్ మాత్రం వేయొద్దు. వంకాయలు వేసాక సాల్ట్ వేస్తే త్వరగా మెత్తబడిపోతుంది, వేగదు. కాబట్టి సాల్ట్ వేయకుండా ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకుందాము. ఓకే. ఓకేనండి. ఒకసారి మూత చూద్దాం. కొంచెం వేగాయండి. ఇప్పుడు కూన్ రొయ్య ఉంది కదా, అది వేసుకుందాము. ఇలా క్లీన్ చేసి ఇలాగ జాలీలో వడకెట్టానండి. క్లీన్ మాత్రం బాగా చేసుకోవాలండి. ఒక 4-5 times క్లీన్ చేసుకోవాలి. ఇసుక లాంటిది ఉంటుంది ఇందులో. చిన్న రొయ్య కదండి, ఇందులోని చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ పిసక్కండి, జస్ట్ ఎక్కువ వాటర్లోనే ఇలా దేవండి, చాలు క్లీన్ అవుతుంది. ఓకేనా? ఇందులో ఏదో ఉంది. ఓకే, ఇలా కలుపుకొని వాసన ఎంత బాగుందో రొయ్యలు. నేను ఈ రొయ్యల కోసం 1 year నుంచి వెయిట్ చేస్తున్నానండి. పచ్చి రొయ్యలు అయితే అస్సలు నాకు దొరకలేదు. చిన్నవి కూన్ రొయ్య, ఎండువి అయితే ఉంటాయండి, కానీ ఎప్పుడు తిన్నవే కదా. పచ్చి రొయ్య మాత్రం ఇప్పుడు సీజన్లోని వర్షాకాలంలోనే వస్తాయండి. మీకు దొరికినప్పుడు ట్రై చేయండి. తినలేని వాళ్ళు మాత్రం డెఫినెట్గా తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెడదాము. ఒక 2 minutes మగ్గిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే, రెండు కొంచెం మగ్గాయి. ఇప్పుడు టమాటో వేసుకుందామండి. 2 small tomatoes అండి, సరిపోద్ది. ఈ వంకాయలు 1/4 kg అండి, దానికి సరిపోతుంది. 2 టమాటాలు, పెద్దదైతే 1 అండి. ఓకే, ఇప్పుడు మరొకసారి మూత పెట్టేద్దాము. టమాటా వేసాం కదా, కొంచెం మగ్గుతుంది. ఒకసారి మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. 1 tablespoon సాల్ట్ వేసుకుందాం. వంకాయ ఇంకా టమాటో మగ్గాలి కదండి, సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది కదా. ఇప్పుడు వేసుకున్నాము. బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మరొక 2 నిమిషాలు మగ్గిద్దాము. ఓకేనండి. ఇప్పుడు
సరిపడా ఉప్పు కారం వేసుకున్నాము. అదే పసుపు కారం ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోకపోతే వేసుకున్నాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. మేమైతే మీడియం తింటాం, అలాగని ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు. ఓకే, మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు మూత పెడదామే. ఓకేనా? నిదానంగా వండుకుంటేనండి కూర, దాని రుచి కూడా బాగుంటుంది. ఓకే, నిదానంగా ఇష్టంగా ప్రేమగా వండుకోవాలి వంటని. ఓకేనా? ఏదో హడావిడిగా వండేసామంటే వంట కాదండి, అది స్లోగా వండుకోవాలి, అప్పుడే తృప్తిగా తింటాం. ఓకేనండి, ఉప్పు కారం వేసాం కదా, ఒకసారి కలుపుకున్నాము. ఉడుకుతుంది. ఇందులో వాటర్ కూడా ఏం అవసరం లేదండి, వేయాల్సిందేం లేదు, ఇదే సరిపోతుంది. ముద్దగా కూర వండుకుంటే చక్కగా చారు చేసుకొని కూరతో సూపర్ కాంబినేషను. ఇలా దగ్గరికి అలా సిమ్లో ఉడకనిస్తే వాటర్ అవసరం లేదు, ఇందులో ఉన్న తడి సరిపోతుంది. ఓకేనా? మరొక 2 మినిట్స్ ఉడికిద్దామే. ఓకేనండి, కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. నాకైతే నోరు ఊరిపోతుందండి కర్రీని చూసి, వెంటనే తినేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా 12 అయ్యింది కదా, నేనైతే 1 o'clock తింటాను, మా హస్బెండ్ వచ్చాక డ్యూటీ నుంచి. సో ఇప్పుడు దాకా అయితే వెయిట్ చేయాలి. సూపర్ వంకాయ చిన్న రొయ్యలు, అంటే పచ్చి రొయ్యలే, చిన్నవండి, కూన్ రొయ్య అంటారు కదా, ఆ కాంబినేషన్ తోటి సూపర్ ఉంటుంది కర్రీ. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. తినలేని వాళ్ళు కూడా ఇంకా ఎక్కువగా తింటారు, మళ్ళీ తింటారు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.